తెలంగాణ క్యాబినెట్లోకి ప్రొఫెసర్ ఎంట్రీ ఇస్తారా? ఉద్యమ నాయకుడు మంత్రి పదవిని సొంతం చేసుకుంటారా? సందిగ్ధంలో ఉన్న ప్రొఫెసర్ ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అనుచరుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తమ నాయకుడికి మంత్రి పదవి ఖాయమని కోదండరాం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే భర్తీ కాబోయే మంత్రి పదవుల కన్నా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఆశపడుతోన్న వారి సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కోదండరాంకు మంత్రి పదవి అంత ఈజీ కాదని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రచారం జరిగింది. ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటే మంచిదన్న చర్చ పీసీసీలోనూ అప్పట్లో జరిగింది. అయితే క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరాంలను ఎమ్మెల్సీ పదవులకు సిఫార్సు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన ఫైలుపై రాష్ట్ర గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఎమ్మెల్సీ పదవి ఇంతకాలం సందిగ్ధంలో ఉండిపోయింది. తాజాగా గవర్నర్ ఈ ఇద్దరు ఎమ్మెల్సీ పదవులకు లైన్ క్లియర్ చేయడంతో అటు అజారుద్దీన్ అభిమానుల్లోనూ ఇటు తెలంగాణ జనసమితి నేతల్లోనూ ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి లేకుండానే మంత్రిని చేశారు. ఈ నెలాఖరులోపు ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి ఊడేది. ఇప్పుడు గవర్నర్ పుణ్యమాని అజారుద్దీన్ మంత్రి పదవికి డోకా లేకుండా పోయింది. కోదండరాంకు మంత్రి పదవి ఇస్తారని గతంలో జరిగిన ప్రచారాన్ని టీజేఎస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీకి ఓకే అవ్వటంతో మంత్రి పదవి ఇచ్చి తీరుతారని లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు ప్రొఫెసర్ సార్ కి విద్యాశాఖను కట్టబెడతారని ఊహాగానాలు చేసేస్తున్నారు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లు కోదండరాం ఎమ్మెల్సీ క్లియర్ కావటంతో మంత్రి పదవులు ఆశిస్తోన్న కాంగ్రెస్ నేతలు చికాకు పడుతున్నారు. కేబినెట్లో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు వీలుందని అంటున్నారు. ఆ రెండు పదవుల కోసం అరడజన్కు పైగా కాంగ్రెస్ నేతలు పైరవీలు మొదలుపెట్టారు. ఉన్న ఈ రెండు పదవుల్లో ఒకటి కోదండరాంకు ఇస్తే తమని అన్యాయం చేసినట్లే అని వారు రగిలిపోతున్నారు. ఏఐసీసీ పెద్దల నుంచి ఆదేశాలు వస్తే కోదండరాంకు పదవి గ్యారంటీ ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐసీసీ పెద్దలు కూడా పార్టీ నేతలను పక్కన పెట్టి కోదండరాంకు మంత్రి పదవిని ఇవ్వాల్సిందిగా చెప్పే అవకాశాలు తక్కువేనంటున్నారు. బహుశా మంత్రి పదవి కాకపోయినా ఏదైనా నామినేటెడ్ పదవిని కోదండరాంకు కట్టబెట్టే అవకాశాలు ఉంటాయంటున్నారు.